ఏముంది? ఐ ఉందా? ఈ ఉందా? ఇక్కడ ఏమో ఐ ఉంది. సో మనకి ఇంగ్లీష్ లోనే ఐ సౌండ్ ప్రొనౌన్స్ చేయాలి. ఐ సౌండ్ ప్రొనౌన్స్ చేయాలి. ఓకే, ఇక్కడ కూడా ఈ ఐ ఈ ఉంది. ఓకే, ఇంగ్లీష్ లో లాగా సేమ్. ఓకే, ఈ అని. సో ఇది ఫోనెటిక్స్ రూల్స్. ఓకే, అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మనం ఎగ్జాంపుల్స్ లో, లైక్ వర్డ్స్ లో, సెంటెన్సెస్ లో, లెసన్స్ లో మనం ఇంకా దాన్ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తుంటాం. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, సో ఇప్పుడు ఒక నేర్చుకున్నాం మనం. టాప్ ఇండస్ట్రియలిస్ట్ ని చూసుకోండి, బిల్ గేట్స్ ఆర్ ఎనీబడి యు టేక్, ద ఫస్ట్ క్వాలిటీ దే విల్ హావ్ ఇస్ డిసిప్లిన్. ఉన్నప్పుడే మనకు ఆ ఫైర్ ఇన్ ద విదిన్ వన్ సెల్ఫ్ అన్నాడు కదా, అన్నాడు లేదా అందరికి. సో దట్ ఈస్ ద క్వాలిటీ వి మస్ట్ ఎంకరేజ్ అండ్ గెట్ ఇట్ విత్ us. ఇంకొక విషయం, మరి అందరు పిక్చర్లు కూడా చూస్తారు కదా, చూస్తారా అందరూ? ఇప్పటి నుంచి ఏం చూడాలి పిక్చర్లు? జర్మన్ పాటలు వినాలి, జర్మన్ పిక్చర్లు చూడాలి విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అన్నమాట. ఇప్పటి నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చూడదు, ఓన్లీ జర్మన్ మూవీస్, జర్మన్ లాంగ్వేజ్. సరేనా? నేను ఎక్కువ every day 9 to 1.